వావ్! సూపర్. అంటే ఇవన్నీ చాలా ఇంటర్వ్యూలలో చాలా మాట్లాడుకున్నాం గానీ, మాకు తెలియని మీరు అంటే సందర్భాలు అంటే కొన్ని ఏడ్చిన సందర్భాలు గానీ, లేదంటే మాకు తెలియని సీక్రెట్స్ కానీ, మాకు తెలియని మీ కష్టాలు, మీ నొప్పి ఇంకా ఏదైనా షేర్ చేసుకోండి మాతోని. కష్టాలనేవి అందరియి ఒకటేమా, హ్మ్. సుఖాలు మాత్రం వేరు వేరు ఉంటాయేమో గానీ, కష్టాలు మాత్రం అందరియి ఒకటే. అది కాపోతే కష్టం లేని మనిషి అంటూ ఎవ్వరుండరు. హ్మ్. ఒక్కళ్ళు గూడా ఉండరు. అంటే కష్టం అనేది అంటే ఎట్లా అంటే, నాకు ఒక్కొక్కసారి ఎట్లా అంటే, పెళ్ళైన తర్వాత నాకు బాగా నేను ఫేస్ చేసింది అంటే ఒక్కటే. ఇప్పటి వరకు నన్నెవరు అడగలేదు. నేను చెప్పలేదు. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ మీకు చెప్తున్నా. అది కూడా ఏంటంటే, నలుగురికి ఉపయోగపడద్దన్న ఒక ఇదితోటే చెప్తున్నా ఇది కూడా. హ్మ్. లేతే ఏంటంటే, నేనేమో పూజలు చేస్తా. హ్మ్. భక్తెక్కువ. ఓకే. అత్తయ్య గారేమో బాప్టిషన్. ఓకే. అంటే మావయ్య మళ్ళీ పూజలే. హ్మ్. వీళ్ళిద్దరూనేమో బయటికెళ్ళేవాళ్ళు. హ్మ్. అంటే ఎవరి డ్యూటీలకి వాళ్ళెళ్ళేవాళ్ళు. లారీ డ్రైవర్లు వీళ్ళు. హుహు. హ్మ్. వెళ్ళేవాళ్ళు. ఇంట్లో ఉండేమో ఇంకా నేనేమో పూజలు చేసేదాన్ని. హ్మ్. అత్తయ్యేమో ప్రభు పిల్లని చేసుకోవాలని అత్తయ్య కోరిక. ఓకే. అప్పుడు మాకు కొద్దిగా ఫైటింగ్‌లయినియి. హ్మ్. ఇంకా అత్త కోడళ్ళకి ఇక కామన్ ఎవరింట్లో అయినా ఉన్నదే. హ్మ్. నేనేమో పూజలు చేసేదాన్ని. పూజలు చేయొద్దని అత్తయ్య. హ్మ్. నేను చేసుకుంటానని నేను. ఓకే. అట్లా మాకు కొంచెం ఫైటింగ్‌లయినియి. మాకిట్లా గొడవలయితూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినంక చచ్చిపోయేవాళ్ళసలు మా మావయ్య గారును, మా వారిద్దరు. హ్మ్. అది ఎక్కడైనా ఇదే కదా! హ్మ్. అప్పుడు నాకేంటంటే 17 ఏళ్ళకే పెళ్ళయింది. 19 ఏళ్ళకి ఇద్దరు పిల్లలు గూడా పుట్టేసారు హుహు. హ్మ్. నాకు. కానీ భక్తేమో ఎక్కువ. హ్మ్. ఇదేంటి ఇట్లా ఇదిగా అని చెప్పి అట్లా మేము ఫైటింగ్ చేసుకుంటూ ఉండంగా, హ్మ్. ఇంకా ఎట్లా అంటే నేను చేస్తానని అత్తయ్య చెయ్యొద్దని. హ్మ్. ఇదే మాకిద్దరికి. వేరే దగ్గర ఎప్పుడు రాలేదు ఈయన దగ్గర మాకు. ఓకే. ఈ హ్మ్. భక్తి దగ్గరే వచ్చింది మాకు. హ్మ్. అట్లా వచ్చినప్పుడు ఇంకా తర్వాత హ్మ్, డబ్బులు గూడా అంకులు ఈళ్ళు వచ్చినియి డబ్బులు అత్తయ్యకిచ్చేవాళ్ళు హుహు. హ్మ్. డబ్బులు. మరి నాకేమి ఇవ్వనని చెప్పి ఇట్లాగే ఇది గాని అనేదాన్ని హ్మ్. నేను. హ్మ్. అంటే నాకు ఏదున్నా ఇంట్లోకి తెచ్చి పెట్టేవాళ్ళు. హ్మ్. అవసరానికి ఏదన్నా కొనుక్కోవాలి, చెయ్యాలి అన్నప్పుడు హ్మ్. కొంచెం ఇదనిపిచ్చేది. అప్పుడు మాత్రం ఇంటికెళ్ళినంక మా అమ్మగారి ఇంటికెళ్ళినంక హ్మ్. అమ్మ ఇట్లాగ ఎందుకు ఇట్లాగ ఇదిగా ఇది చేస్తున్నారు, నన్ను పూజలు చేయనివ్వట్లేదు, ఇట్లా ఇదిగా అని చెప్పి అన్నీ వినింది మా అమ్మ. వినింది మా అమ్మ. ఇక చివరాఖరికి ఇంకా ఇట్లా ఎదురు బెదురు కూర్చోబెట్టుకుంది. హ్మ్. అన్నీ ఇంక ఏడుస్తూ ఉన్నాను నేను. అన్నీ నాకంటే నాకేమీ డబ్బులివ్వట్లేదు, హ్మ్. నాకేమీ ఇది లేదు. ఇట్లాగే ఏడుస్తున్నా. ఆ! నాకేమైనా కావాలన్నా గానీ నేనెవరినడగాలి? హ్మ్. అట్లా. ఇది అంటే అప్పుడు ఇంకా ఇక ఏమనాలి? దుఃఖంతో ఏడ్చేస్తున్నా ఇగ. హ్మ్. ఏడ్చేస్తుంటే ఇగ వినింది. అప్పుడేమో నేను ప్రెగ్నెంట్. హ్మ్. కడుపుతో ఉన్నాను. అయితే ఆయన చూసుకునే కాడ దేనికాడైనా లోటు ఉండేది కాదు. హ్మ్. కానీ ఏమన్నా ఇళ్ళంట వస్తాయి. ఐస్ క్రీమ్‌లు, హ్మ్. పీచు మిఠాయి అట్లా కొనుక్కోవాలన్నా గాని నా దగ్గర రూ. 100 మీ కూడా అత్తయ్య ఉండేవి కాదు. దగ్గర అడుక్కోవాలప్పుడిగ. ఆ! మీ అత్తయ్య దగ్గర అత్తయ్యతో నాతో మాటలుండేవి కాదు. ఓకే. ఆ! అంటే పూజల కాడ హ్మ్. అట్లా. ఇదిగుండేది. హ్మ్. కానీ అప్పుడు ఇంకా ఎళ్ళినంక ఇగ ఏడుతూ ఇట్లాగ నాకు అన్నీ వద్దు అది ఇది అని చెప్పి నేను ఇంకా ఏడిసి ఇదిగుంటే విన్నిచ్చి చేసిందింకా. కడుపుతో ఉన్నానని కూడా చూడలేదు నన్ను మా యమ్మ. కళ్ళున కొట్టిందా ఏంటి? అస్సల విన్నిచ్చింది పేళ్ళమని పీకిందొక్కటి. ఆ! హ్మ్. అసలు ఏడ్చానప్పుడు. హ్మ్. అమ్మ అట్లా కొట్టడం అంటే మరి ఏడుపే కదా! హ్మ్. ఇట్లా ఒక ప్రెగ్నెంట్‌తో ఉన్న అమ్మాయిని. ఎందుకు కొట్టింది మీ మమ్మీ? దీనికే. మీ నాకేమీ డబ్బులివ్వట్లేదు. నన్ను మీరెవరు పట్టించుకోవట్లేదు. మీరందరూ అంటే హ్మ్. భక్తి దగ్గరే. వేరే దేని దగ్గర లేదు. హ్మ్. ఇగ అని చెప్పి. అన్నప్పుడు మళ్ళీ నేను ప్రభు పిల్లని చేసుకుంటానంటే నా కొడుకు ఇట్లా ఇది చేశారు. నేను అనవసరంగా ఇట్లా ఏది గాని హ్మ్. అవుతున్నప్పుడు అప్పుడు ఇంకా ఏడుస్తూ ఇంటికొచ్చినంక ఇంకిదే హ్మ్. గోల. హ్మ్. అమ్మ ఇట్లా మీరెందుకు అడగరు? నన్నెందుకు పూజలు చేయనివ్వట్లేదు? మళ్ళీ హ్మ్. నా చేతిలోకి డబ్బులివ్వట్లేదు హ్మ్. అని చెప్పి అన్నాంక. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే నాకెవరు డబ్బులిచ్చేవాళ్ళు కాదు. అమ్మా, నాన్న కొనిపెట్టేవాళ్ళు. హ్మ్. అమ్మా, నాన్నని అడిగేదాన్ని. అలాగే సరే అత్తమామని మరిప్పుడు మొత్తానికి మీరే నెగ్గినట్టుగా అనిపిస్తుంది ఇంట్లో పూజలు చూస్తుంటే. మరి ఎలా నెగ్గారు? లేదు. ఆ! అది ఎట్లా అంటే
అట్లా అయినప్పుడు ఏడుస్తున్నప్పుడు మా అమ్మ వచ్చి లాగి నన్ను లెంపకే కొట్టింది, కొడుతున్నానని కూడా చూడకుండా కొట్టి, ఏమనుకుంటున్నావు నువ్వు ఇదిగా అన్నాక, ఇక్కడ నువ్వు పెట్టింటికి ఏడ ఉన్నప్పుడు నీకు అమ్మా నాన్న కొనిచ్చేవాళ్ళు, నువ్వు అత్తగారింటికి వెళ్ళినాక నీకు అమ్మా నాన్న మేం కాదు, మీ అత్త మామే అమ్మా నాన్న, నీ అత్త చేయమంటే చెయ్యి పూజలు, లేదంటే మానేసి. అమ్మో ఇవాళ రేపట్లో అట్లాంటి పేరెంట్స్ ఉంటే సంసారాలు బాగుపడవు. చేయమంటే చెయ్యి, వద్దంటే మానేసి. ఆవిడకి ఎదురీతంగా నువ్వేది చేసినా గానీ నేను ఒప్పుకోను. నీకు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నీ అత్తమామ లేనిదే నీకు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ తర్వాతే నీ భర్త అయినా, వాళ్ళు ఏంది చెప్తే అది చెయ్యి, వాళ్ళు ఏం తినమంటే అది తిను, వద్దంటే మానేసి. అట్లా అసలు కొట్టింది నన్ను నిజంగా. ఇక అమ్మంటే ఇంకా అప్పటి నుంచి మా అమ్మంటే నాకు కొంచెం అదొక భయం ఇక అప్పటి నుంచి. కానీ చాలా చక్కగా చెప్పారు కదండి, అలా చెప్పకనే ఎక్స్ట్రా నూరిపోవడం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి ఇవాళ సమాజంలో. బట్ చాలా చక్కగా చెప్పారు. ఈ విషయం మీరు దాచుకుంది ఇన్ని రోజులు మీ కడుపులో బాధ అంటే ఇది ఒక్కటేనా, ఇంకేం లేదు? బాధ అంటే మా అమ్మ నన్ను అంటే నన్ను అర్థం చేసుకోలేదు, అప్పుడు నేను బాధపడ్డా, బాగా ఏడ్చా, అనవసరంగా ఏడ్చానే అని తర్వాత రియలైజ్ అయ్యా. కాదంటే మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 40 వచ్చినాయి. నమ్మొచ్చా? 40 వచ్చినాయి. 40 వచ్చినాయా? మొన్న సెప్టెంబర్ 17 సంవత్సరాల నీకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నారు అంటే ఏదైనా ఏడ్చింది ఉందా అంటే నేను ఏడ్చానంటే అప్పుడే ఏడ్చాను, కానీ ఏడ్చి కూడా సంతోషపడ్డాది తర్వాత. అది ఎట్లా అంటే నీకు ఏదైనా సరే సర్దుకుపోతేనే ఇది, నువ్వు ఒక మాట అంటే ఇంకో మాటకి మాట పెంచుకున్నది గొప్ప కాదు, దాన్ని నువ్వెంత తగ్గించుకుని నువ్వెంత కంట్రోల్ చేసుకుంటావో నువ్వు అంత పైకి వెళ్తావు అని చెప్పి ప్రతి విషయంలోని నిజంగా మా అమ్మ నాకు ఒక గాడ్ అన్నమాట. అంటే దేవుడు, నిజంగా మా అమ్మ అంటే దేవుడే. ఏది ఉన్నా సరే మనకి ఒక అమ్మ మాత్రమే చెప్పగలుగుతుంది. మనకి మంచి అయినా చెడైనా బాధ అయినా కష్టమైనా దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే అది అమ్మ మాటలు వింటేనే మనకి పోతుంది. అమ్మలు గైడ్ చేస్తేనే అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి, బిగ్ బాస్ కి వెళ్తుంది ఆంటీ అన్నారు, మరి ఏమైంది అసలు? ఫోన్ అని వచ్చిందా? వచ్చింది. మరి ఏమైంది, ఎందుకు వెళ్ళలేదు? మనకెందుకమ్మా అంటే అంతకు ముందర బిగ్ బాస్ అంటే నాకు తెలియదు. ఓకే, బిగ్ బాస్ అంటే తెలియదు. లాస్ట్ ఇయర్ మాత్రము అప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి ఇంట్లో ఉన్నాను, ఆ 3 నెలలు ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ మొత్తం చూసా. పాపం టేస్టీ తేజ ఏమి ఏడ్చాడు పాపం వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలని. అట్లా గంగవ్వ ఉన్నారు. మీరైతే పాపం మీరెవరిని ఏమన్నారు, ఒకరిని గిచ్చారు, ఒకరిని గిల్లరు, ఒకరిని కొట్టారు, ఒకరిని ఏడిపియ్యారు, అందుకే మీరు పోలేదా ఏంటంటే? అట్లా అని కాదు, కాకపోతే ఆ ఫైటింగ్లు అవి భయం వేసింది నాకు. ఏమని చెప్పారు కాల్ చేసి? అంటే జనరల్ ఏమన్నారు, అదే బిగ్ బాస్కి వస్తావా అని అడిగారు. రెమ్యునరేషన్ అదంతా ఏమైనా మాట్లాడారా? అదంతా ఏమైనా సెట్ అవ్వక ఇదైందా, లేదంటే ముందే రానని చెప్పారు? రానని చెప్పాను నేను, ఫస్ట్ రానని. మొన్న జూలై 6వ తారీఖున చేశారు. రానని చెప్పారు. మీ ఆయన వద్దన్నారా? లేదు, వెళ్ళమన్నారు. ఆయన పిల్లలు కూడా ఇద్దరు వెళ్ళమన్నారు. నా బలము వాళ్ళే, నా బలహీనత వాళ్ళే. ఇప్పుడు వరకు వాళ్ళని చూడకుండా అసలు ఒక్కరోజు కూడా నేను లేను, వాళ్ళతో మాట్లాడకుండా. కానీ దాంట్లోకి వెళ్తే ఎవరితో మాట్లాడకూడదంట, ఏది ఉండదు, ఫోన్ ఉండదు, ఏముండదు. నేను అస్సలు ఉండలేను నాతో. ఇక అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కూడా మానేస్తే. ఇంకా నా అత్త మామే నాకు అమ్మ నాన్న అయిపోయారు. నా భర్త ఇంకా అన్నీ, ఇక ఏది ఉన్నా కానీ ఇంకా ఇక తర్వాత ఇక అన్నీ. అమ్మ కూడా నన్ను ఇంకా ఏది వచ్చినా కానీ పుట్టింట్లో అత్తింటిని పొగడొచ్చంట, కానీ అత్తింట్లో పుట్టింటిని పొగడొద్దంట. అది కూడా పెద్దగా చెప్పేది. పుట్టింట్లో విషయాలు అత్తింటి కాడ ఏమి అట్లా అని అన్నా కానీ మా అమ్మ అసలు ఒప్పుకునేది కాదు. పోనీలేండి, మంచి మదర్ దొరికారు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు అంతా హ్యాపీనే కదా? చాలా. అమ్మ చెప్పిన మాటలు, తర్వాత అత్త మామ ఆదరణ, భర్త ప్రోత్సాహం, ఆడబిడ్డ కూడా అంతే నన్ను చాలా బాగా చూసుకుంటారు. మరిది గారేంటి అందరూ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలమ్మా? ఇంకేం వద్దండి, మీలాగా సానుకూలత ఉండే ఆడవాళ్ళు కూడా ఉండాలి కదండి. సో మొత్తానికైతే ఇదనమాట. ఫైనల్గా నీ ఆడియన్స్కి, మీ కస్టమర్స్కి, మీ ఫుడ్ కోర్ట్కి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారో ఫైనల్గా చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. కస్టమర్స్కి వచ్చే నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కూడా నాకు కస్టమరే. పదే ఇదే మాట, ఇది కాకుండా ఇంకేమైనా చెప్పండి. ఇంకేం చెప్పను, ఎందుకంటే నేను ఉన్నంత వరకు కూడా ఇవాళ నేను ఏమీ లేని స్థాయి నుంచి ఇవాళ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాను అంటే దానికి ఖచ్చితంగా 100కి 200% అయితే నా కస్టమర్.
నా కస్టమర్ బలము, నా కస్టమర్ సపోర్టు, నా కస్టమర్ ప్రేమ అన్నీ కూడా వాళ్ళ వల్లనే ఇవాళ నేను ఇవాళ ఇలా ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నాను. ఓకే ఆంటీ, నేను ఎంత వండి పెట్టినా ఎంత ఇది చేసినా కస్టమర్ వచ్చి తింటేనే కదా. అవునవును, థ్యాంక్ యూ. ఎందుకంటే 10 మందికి ఉపాధి కల్పించేటోళ్ళే గొప్పోళ్ళు ఎప్పుడైనా. సో ఆ విషయంలో స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ మా.